బాలోత్సవాలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. 5వ బాలోత్సవం ఇది. ఈ బాలోత్సవాలు లలిత కళా పరిషత్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14, 15, 16 తేదీలు ఈ 3 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ బాలోత్సవాలు దాదాపు 67 ఈవెంట్స్ ఉన్నాయి. ఈ 67 ఈవెంట్స్లలో కూడా ప్రతి విద్యార్థి, జిల్లాలో ఉండే ప్రతి స్కూల్ నుంచి కూడా విద్యార్థులు, టీచర్స్ పిల్లల్ని తీసుకొని రావాలని కూడా బాలోత్సవ కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అనంత బాలోత్సవం అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇది అనంతపురం ప్రజలది. అందుకని దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా టీచర్స్, లెక్చరర్స్, కవులు, మేధావులు, అలాగే స్కూల్స్ యజమాన్యము అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా అలానే పాల్గొని వాళ్ళ స్కూళ్ళ నుంచి కూడా పిల్లలందరినీ కూడా పంపించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అనంత బాలోత్సవం కమిటీ నుంచి. ఇది ఎందుకు బాలోత్సవాలు జరుగుతున్నాం అంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసే దానికోసం, అలాగే ఈ డ్రగ్స్, అలాగే పోర్ను, సెల్లులో వచ్చే అసభ్యకరమైన వాటిను, అలాగే సెల్లుకు అడిక్ట్ కాకుండా టీవీలో వచ్చే అసభ్యకరమైన వాటిని వీటన్నిటికీ దూరం పెట్టాలనే ఉద్దేశంతో పిల్లలకు కొంతైనా కానీ మా వైపు నుంచి కూడా కొంతైనా వాళ్ళకు ఆ భావాజాలాన్ని ఎక్కించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందుకు కాబట్టి ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లలందరూ కూడా పాల్గొనాలని కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. లలిత కళా పరిషత్లో అందరూ కూడా స్కూల్ యజమాన్యం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో అనంతపురంలో ఏదో ప్రత్యేకంగా మనం అందరం చెప్పుకోవాల్సింది ఆ లలిత కళా పరిషత్లో జరుగుతున్నాయి. లలిత కళా పరిషత్ దూర ప్రాంతాలు కూడా గతంలో కూడా టీచర్స్ అడిగినారు, ఏమైనా కానీ అకామిడేషన్ కల్పిస్తారని. లలిత కళా పరిషత్లో కూడా అకామిడేషన్ ఉంటుందని కూడా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాము. అలాగే కొంతమంది నిన్న ఫోన్ చేశారు, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు ఉంది. అందుకని దూర ప్రాంతాలు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక చాలా అంటే రాయదుర్గం, కనేకల్లు, గుమ్మగట్ట ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు టిఫిన్ సౌకర్యం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అనంతపురంలో బాలోత్సవాలు గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈసారి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. షమీం మేడం చెప్పినట్లు ఈసారి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి లలిత కళా పరిషత్లో 14, 15, 16 ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. అందరూ విద్యార్థిని మొత్తం అందరూ కూడా, అలాగే టీచర్లు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బాలోత్సవానికి అనంతపురంలో ఉన్నటువంటి అనేక మంది దాతలు మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా వాళ్ళ సహకారం, వాళ్ళ మీడియా తరఫున కావచ్చు, వాళ్ళు పర్సనల్ గా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి చేస్తా ఉన్నారు. అదే సహకారాన్ని మేము ఈసారి కూడా కోరుకుంటున్నాం. బాలల్లో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని కావచ్చు, క్రియేటివిటీని, వాటిని వెలికి తెచ్చే పద్ధతిలో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయి. వాళ్ళల్లో భారతదేశం నాది, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా సహోదరులు అని రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఈ యాక్టివిటీస్ ఉంటాయి. వీళ్ళు అనంతపురంలోని ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు మేము సభాముఖంగా అందరికి కూడా ప్రతి సంవత్సరం జరిగే బాలోత్సవాలను మేము ఈ సంవత్సరం కూడా 5వ సంవత్సరపు బాలోత్సవాన్ని జరుపుతున్నాం. ఆ బాలోత్సవాన్ని మేము ముందు డిసైడ్ చేశాము ఆర్ట్స్ కాలేజ్లో జరుగుతుందని. కానీ ఆర్ట్స్ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ను అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి లలిత కళా పరిషత్ దగ్గరికి మార్చబడింది. దీన్ని ప్రతి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఈ బాలోత్సవాలు అనే దానిని మేము పిల్లలలో అణగారిన కళలను బయటికి తీయడానికి చేస్తున్న చిరు ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లో పిల్లలకు వాళ్ళ చదువులలో వాళ్ళు లీనమైపోయి పిల్లలు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి కళలు అనేవి ఎంత మంచివో, ఉదాహరణకు వాళ్ళకి ఎంత ఉత్సాహం కలిగజేస్తాయో తెలియజేయడానికే ఈ కార్యక్రమాలన్నింటినీ మేము నిర్వహిస్తున్నాం. దీనికి గౌరవ అధ్యక్షులుగా మాకు డిప్యూటీ డిఓ గారు స్కూల్ ఎడ్యుకేషన్ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల కార్యక్రమం, స్కూళ్ళకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి డిఓ గారే అధ్యక్షులుగా ఉంటారు. తర్వాత సభలో మాత్రం ఈ ఆర్గనైజేషన్ కమిటీకి మాత్రం నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను, షమీం సఫీ. దీని కార్యదర్శిగా సావిత్రి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీనివాసరావు గారు, ట్రెజరర్ గా జిలాన్ గారు, ప్రసూన గారు అడ్వైజర్ గా దానికి ముఖ్య అతిథిగా అడ్వైజర్ గా ఉంటారు. ఇంకా మిగతా కార్యక్రమంలో మిగతా మెంబర్లందరూ దాదాపుగా 100 మంది దాకా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నమే పిల్లల ఉత్సాహాలకు, వాళ్ళలో ఉండే కళల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తాను.